సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికతో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 77వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు, సుస్వాగతము. ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానము అనే అంబ్రెల్లా టాపిక్, సింపుల్గా ఇంగ్లీష్లో హ్యూమన్ లైఫ్ జర్నీ ఫ్రమ్ భూమ్ టు టూమ్. దానిలో భాగంగా 77th ఎపిసోడ్. టుడే మనము 49 నుంచి 56వ ఏట ఉండే వ్యక్తులు, పర్టికులర్లీ దంపతులు, ఒక 1 or 2, 3 years వాట్ ఎవర్. నేను వాళ్ళు ఏదో వాట్సాప్ ఏదో ఒకటి టైటిల్ చూస్తూ ఉంటున్నాయి, వైఫ్కి హస్బెండ్కి మధ్యలో 8 years గ్యాప్ ఉండాలి అనేసి. అంటే వాళ్ళ అనుభవాలను బట్టి ఎవరికి తోచింది వాడు చెప్పొచ్చు. మొత్తానికి ఏంటంటే, భర్త అనేవాడు కొంచెం భార్యకి గౌరవనీయుడు అనేటువంటి సాంప్రదాయపరమైనటువంటి ఒక ఇది ఉంది కనుక, అట్లీస్ట్ నామినల్లీ యూ షుడ్ బి అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ ఎల్డర్ టు ద వైఫ్. దట్ ఈస్ నెంబర్ 1. మరీ ఫ్యూ మంత్స్ బాగుండదేమో అనేసి ఒక 2-3 years వేరియేషన్లో చూసుకుంటారు. ఎక్సెప్షనల్గా ఫ్యూ మంత్స్ అయినా పర్వాలేదు. దట్ ఈస్ వన్ థింగ్, ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. మనం కొన్ని చూసాము, అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకటి, దే ఆర్ ఆపోజిట్ జెండర్స్, మేల్ అండ్ ఫీమేల్ అవడం చేత దే ఆర్ ఒకళ్ళకి ఒకళ్ళు పూరకాలు. వాడు పూరకము, దే ఆర్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్స్. అంటే లింగపరంగా ఒకళ్ళు చేసే పనులు ఇంకోళ్ళు చేయలేరు. దట్ ఈస్ వన్ థింగ్. అయితే వ్యక్తిగా కూడా కొందరికి కొన్ని కెపాసిటీస్, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ కెపాసిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొన్ని జంటల్లో, భార్యాభర్తల్లో విశేషమైన తెలివితేటలకు భార్యలకు ఉన్న సందర్భాలు మిక్కుటంగా ఉన్నాయి. నార్మల్ యావరేజ్ ఫ్యామిలీస్లో కూడా దట్ వి సీ. అంటే గణనీయంగా భార్య తెలివి ఎక్కువ ఉంటుంది భర్త కన్నా. కొన్ని సందర్భాల్లో భర్త తెలివి ఎక్కువ ఉండొచ్చు, దట్ ఈస్ ఆల్సో దే. కానీ లింగపరమైన దాంట్లో ఇంక నాకు ఆడవాళ్ళకు ఉన్న తెలివి మగవాళ్ళకు ఉండదు. వాళ్ళ లక్షణాలుగా ఉండవు, ఫీచర్సే ఉండవు. మగవాళ్ళకి ఆడవాళ్ళ ఫీచర్స్ ఉండవు. దట్ ఈస్ వన్ థింగ్. రేరే గమనించినప్పుడు ఏంటంటే, కొంతమంది మగవాళ్ళకి ఆడవాళ్ళ గొంతు ఉంటుంది. వెరీగా ఫోన్లో మాట్లాడినప్పుడు వీళ్ళు ఆడ మగ తెలుసుకోవడం కష్టం. రివర్స్లో ఆడవాళ్ళకి కూడా మగవంతులు, మగవాళ్ళకి ఆడవంతులు. ఇట్ హ్యాపెన్స్ రేర్లీ. కొంతమంది మీరు వాట్సాప్లో చూసింటారు, ఆడ మగ 2 గొంతుల్లో పాడే గాయకులు చాలా తక్కువ ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఎవర్. అల్టిమేట్గా లైఫ్ ఎట్ 49 to 56 దీంట్లో పిల్లల్ని 56 ఏట వచ్చే వరకు ఇంకా 4 yearsలో వీఆర్ రిటైరింగ్. కాబట్టి ప్రీ రిటైర్మెంట్ ప్లానింగ్, PRP, ప్రీ రిటైర్మెంట్ ప్లానింగ్ కొంత ఉండాలి. ప్రీ రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ ఉంది, మరిదే సెల్ఫ్ హెల్ప్ వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి కూడా 60 ఏళ్ళకి రిటైర్మెంటే. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి. అంటే మనం ఒక 25 ఏట నుంచి సంపాదనలోకి ఉన్నప్పుడు 60 బియాండ్ 60 లైఫ్ కోసము ఇప్పటి నుంచే మనం కొంత సేవ్ చేసి పెట్టుకునేసి 60 ఏళ్ళ తర్వాత ఉద్యోగంలో ఉంటే నియమాల ప్రకారం 60 ఏళ్ళకి రిటైర్ అవుతాము. లేకపోతే ఐచ్ఛికంగా కూడా మనం 60 ఏళ్ళకి రిటైర్ అయినా కూడా మనము ప్రోగు చేసుకున్న డబ్బుల మీద మాసిక ఆదాయము రెగ్యులర్గా పనిచేసేప్పుడు వచ్చిన దాంట్లో అదే పెన్షన్ నామ్స్ ప్రకారంగా మనకు ఒక సగమన్నా వచ్చేటట్టు చూసుకోవాలి. మనం ఒకటే ఉదాహరణకి మనం 60,000 సంపాదిస్తూ వచ్చాము అండర్ ఐదర్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. 60 ఏళ్ళకి మనం పనిచేయడం ఆపేస్తే కనీసం నెలకు 30,000 అయినా కూడా మనము దాచుకున్న దాంట్లో, సేవ్ చేసిన దాంట్లో మాసికంగా 30,000 వచ్చేటట్టు ముందు నుంచి మనం స్కీమ్ ఏర్పాటు చేసుకోవాలి. దిస్ ఈస్ వాట్ సీస్ ఏ ఫినాన్షియల్ ప్లానింగ్.
ఫినాన్షియల్ దేని కూడా ప్లానింగ్ అనేది ఒక అంశము. వేర్ డు వి ప్లాన్? నార్మల్గా వి థింక్ ఇన్ ద బ్రెయిన్ అండ్ వి పుట్ ద ప్లాన్ ఆన్ ద పేపర్ అండ్ వి ఇంప్లిమెంట్ ఆన్ ద గ్రౌండ్. దీస్ ఆర్ ద స్టేజెస్. సో ఫినాన్షియల్ ప్లే ఈస్ వన్ థింగ్. ఇంకోటి పర్టికులర్లీ సాలరీడ్ క్లాస్ ఎంప్లాయీస్లో ముందు ప్లానింగ్ లేని వాళ్ళకి నాట్ ఓన్లీ ఫినాన్షియల్, ఎమోషనల్ ప్లానింగ్ ఆల్సో. ఎమోషనల్ ప్లానింగ్ ఉంటుందా అంటే ఉంటుంది. ఉంటుందా అంటే ఉంటుంది. ఏ రకమైన ఎమోషన్లకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేట్స్, TRAIT. ట్రేట్ డిక్షనరీ ఉంది. ఎమోషన్స్ అంత పెద్ద లిస్ట్ ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ హ్యూమన్ ఈజ్ ఏ బండల్ ఆఫ్ ఎమోషన్స్. అది ఎదిరిగింది. రిటైర్ అయిన రోజు రిటైర్మెంట్ ఫేర్వెల్ ఫంక్షన్లో సడన్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే సందర్భాలు రేర్గా బట్ ఉన్నాయి. వాట్సాప్లో కూడా వస్తుంటాయి. నేను ప్రత్యక్షంలో చూసింది, నేను లాస్ట్ టైం చెప్తూ నేను మధ్యలో ఐ కుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్దర్. నేను కుప్పంలో పనిచేస్తున్నప్పుడు ఒక మిత్రుడు విజయవాడ నుంచి, హీ వాజ్ వర్కింగ్ ఇన్ కరూర్ వైశ్య బ్యాంక్, అక్కడికి దగ్గర ఊళ్ళో ఒకసారి అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ చిన్న ఊళ్ళో పెద్ద వేణుగోపాల స్వామి మందిరం చాలా బ్యూటిఫుల్. నేను ఆ తర్వాత విజయవాడకి ట్రైనింగ్ సెంటర్లో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆయన కూడా విజయవాడకి కరూర్ వైశ్యకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఆయన పాపము రిటైర్ అయిన 1 monthకి చనిపోయారు, విత్ ఇన్ 1 month. ఆయన భార్య మంచిదే, కానీ కొంతమందికి నోటు దురుసు ఎక్కుంటుంది. ఒకే అబ్బాయి వాళ్ళకి, 1 son. వాళ్ళకి అంత కుదిరేది కాదు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు నేను షేర్ చేస్తున్నా అంటే, ఇంట్లో తృప్తిగా లేకపోతే కౌంటర్ పార్ట్తోనే, భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ, దే ట్రై టు స్పెండ్ టైమ్ అవుట్ సైడ్, అంటే ఫ్రెండ్స్తోని, అంటే ఇన్ ఏ గుడ్ వే ఓన్లీ. ఈ ఎట్లాగో ఇక్కడ పొసగదు కదా, ఇక్కడ ఉంటే ఇంట్లో లొల్లి అవుతుంటుంది కాబట్టి లెట్ us spend, let us go to a relatives house, friends house and do something. So anyway, as far as I am concerned, he was good with me, but I was very shocked. రిటైర్ అయిన 1 monthకి చనిపోవడం ఏంటి అనేసి. ఇది ఎమోషనల్ కి ఎగ్జాంపుల్ కింద. నిన్నటి వరకు నేను బ్యాంకుకి పోయినాను, నిన్న కూడా ఈ పాయింట్ చెప్పాను. నేను చైర్మన్ అయినా కూడా రిటైర్ అయిన తర్వాత వాల్యూ ఉంది. కనుక మనం జీవితాన్ని ఏ ప్రాతిపదిక మీద జీవించాలంటే, నీవు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా నీవు ఒకసారి నీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత నీకు అంత రెస్పెక్ట్ ఉండదు. ప్రొవైడెడ్ అంటే ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, నీ పదవితో నిమిత్తం లేకుండా నీకు అంతటి ఔన్నత్యం ఉంటే, నెంబర్ 1 మానసిక ఔన్నత్యం ఉంటే, నెంబర్ 2 మీకంత ప్రజల్లో మీకంత ఓటరీస్ అంటారు. అంటే ఓటు వేసేవాడు, ఇది ఓటరీ అంటే ఒక అభిప్రాయాన్ని సపోర్ట్ చేసేవాడు కూడా ఓటరీయే. లేదా మనం అభిమానులు అనొచ్చు. నీకు విశేషమైన జనాదరణ, జనాభిమానం ఉన్నప్పుడు తప్ప. లేదా కొంతమంది, చాలా మంది మనం చూస్తుంటాం, సివిల్ సర్వీస్ రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వంలో వాళ్ళకుండా పలుకుబడి చేత రిహాబిలిటేషన్, వాట్ ఈస్ దట్, పునర్నివాసం అన్నట్టుగా వాళ్ళని ఆనరీ పోస్ట్లో దే విల్ బి పుట్టింగ్ ఫర్ అబౌట్ year 2 years. వాళ్ళ పలుకుబడిని పట్టి, అంటే వాడు వదులుకోలేరు. ఒకదాన్ని అనుభవించిన దాని, ఈ పాయింట్ నిర్ణయం మొన్న వచ్చింది, ఒకదాని మాకు చేతిలోకి వచ్చిన దాన్ని, ఒకదాన్ని ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని సగటు మానవుడు దాన్ని వదులుకోవడం ఇష్టం ఉండదు. కానీ అది పోతుంది కదా. నీవు వదులుకోకపోయినా కూడా, నీతో నిమిత్తం లేకపోయినా, నీ నిమిత్తం లేకుండానే యువర్ రిటైర్మెంట్ ఆగదు. నువ్వు రిటైర్మెంట్ నుంచి మళ్ళీ నీకు అడ్హాక్ అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా దట్ విల్ రిమైన్ ఏ year or 2. ఆ తర్వాత అయినా కూడా నియంత్రణ నువ్వు ఉండాలి కదా. అప్పటి వైభవము అంటే వాట్ ఐ సే ఇస్ దట్ ప్రాపంచిక వైభవం ఉండదు. దేర్ మే నాట్ బి విజిటర్స్ టు యూ. అప్పుడు కూడా మీరు మమ్మల్ని నిలదొక్కుని మీ అంతలో మీరు ఒక వ్యాసంగంలో ఉండాలి. దీనికి వాట్ ఐ బీన్ సజెస్టింగ్ దట్ మనకి డైరీ రాయడం అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేసి మనం కూడా చేస్తే
ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఇటు యూనిఫామ్ గా అందరికి ఉండదు. 60 ఏళ్ళ తర్వాత కూడా చాలా మంది యాక్టివ్ ఉంటారు. 70, 75, మాక్సిమం 80. అందుకే నేను 18 to 81 దగ్గర స్టాప్ చేశాను. 81 తర్వాత మనం సజీవంగా ఉన్నప్పటికీ కూడా శరీర పాఠం ఎంతో తప్పుతుంది. అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఎక్సెప్షన్స్ లో లక్షకొకళ్ళ సంగతి పక్కన పెడితే యావరేజ్ గా మెజారిటీ 70-80% ఆఫ్ ద పీపుల్ కి శరీర మానసిక పటుత్వం తగ్గుతుంది. సో అప్పటికి యూ షుడ్ కాల్ ఇట్ ఏ, మనం మామూలుగా ఏంటంటే వీ విల్ కాల్ ఇట్ ఏ డే అంటాము. అంటే ఒక రోజు బాగా గడిచిపోయినప్పుడు ఎస్ వీ విల్ కాల్ ఇట్ ఏ డే, సో ద డే ఇస్ డన్ అన్న దాంట్లో. 81 ఏళ్ళకి యూ హ్యాంగ్ యువర్ బూట్స్. 60 ఏళ్ళకి రిటైర్ అయినావు. ఆ తర్వాత కూడా ఇంకొక 20 ఏళ్ళు, 7 3 21, మనం 7 మీద మాట్లాడుతున్నాము. 7 3 21 ఏళ్ళు యూ హ్యావ్ ఫర్దర్ కంటిన్యూడ్. మరి 60 ఏళ్ళకి రిటైర్ అయినాము, 60 ఏళ్ళకు మీ పిల్లల వివాహాలు కూడా అయిపోయేటట్టు మీరు చూసుకోవాలి. ఒక 2-3 years అటు ఇటు వేరే క్వశ్చన్, కానీ యువర్ ప్లానింగ్ అంటాము, అడ్వాన్స్ ప్లానింగ్ అంటాము. అంటే ముందు చూపు ఉండాలి, వెనక చూపు ఉండాలి. వెనక చూపు ఎందుకు? వెనక నుంచి ఏమైనా రిస్క్ లేకుండా వెనక చూపు. ముందర ఎట్లాగో ముందు చూపు అంటే ఫోర్ సైటెడ్నెస్, దూరదృష్టి అనేది మనిషికి ఎంతో కొంత ఉండాలి. సో అవన్నీ చేసిన తర్వాత అనవసరంగా వివాహితులైన కొడుకుల ఫ్యామిలీస్ లో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సెటప్ అయింది కదా, మీరు దానికి దోహదపడ్డారు, వాళ్ళకు కుదిరిచ్చారు, అది మీ బాధ్యత కూడా. మీరే పెద్ద గొప్ప పని చేసినట్టు కాదు. తల్లిదండ్రులతో నేను షేర్ చేసుకునేది, మీకు పిల్లలు ఉద్భవించినప్పుడు ఆ పిల్లలకి 3 ప్రైమరీ బాధ్యతలు మీకు ఉంటాయి. ఒకటి, వాళ్ళ శక్తి మేరకి, మీ ఫినాన్షియల్ శక్తి మేరకి వాళ్ళకి మంచి చదువులు చదివించడానికి. నేను ఈ పాయింట్ అన్నప్పుడు, నేను మా పిల్లల చదువులో, నా గురించి నేను చెప్పడం అంటే నాకు చెందిన వాళ్ళు ఉంటారని ఇంతకుముందు కూడా చెప్పాను. మనకి బేగంపేటలో పైలట్ లెర్నింగ్ కోర్స్ ఉంది. 2 దఫాలుగా ఉంటుంది, 2 లెవెల్స్ లో. ఒకటి స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అంటారు, SPL, అది చిన్న లెవెల్. అది అయిపోయిన తర్వాత కమర్షియల్ పైలట్ లైసెన్స్, CPL. నేషనల్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి రాయ్బరీలో ఉంది, నేషనల్ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఆర్ సంథింగ్ ఆ పేరుతోనే. ప్రైవేట్ కూడా అక్కడికి ఉండొచ్చు, అదైతే మనకి నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ బాడీ. అండ్ పైలట్స్ తక్కువ మంది ఉంటారు దేశంలో, కంపేర్ టు ఎనీ నంబర్ ఆఫ్ దిస్ వన్. మనకంతా నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, నంబర్ ఆఫ్ ఇయర్స్ లో లెక్కేస్తే పైలట్స్ సర్వీస్ ఈస్ కౌంటెడ్ ఇన్ నంబర్ ఆఫ్ ఫ్లయింగ్ అవర్స్. 1000 ఫ్లయింగ్ అవర్స్, 2000 ఫ్లయింగ్ అవర్స్ అనేసి. అంటే ఆ జాబ్ లో అంత చాకచక్యం ఉండాలి, అంత నైపుణ్యం ఉండాలి, అంత రిస్క్ తో కూడినాయి. కొన్ని ప్రొఫెషన్స్ చాలా రిస్క్. ఆకాశంలో ఏం జరిగేది మనకు తెలియదు. ఒక పక్షి వచ్చినా కూడా ఫ్లైట్ కి చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను SPLకి వెళ్ళి ఆ అప్లికేషన్ అయితే తెచ్చాను. దట్ ఈస్ వన్ థింగ్. ఎనీవే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద, పిల్లల మీద ఏది రుద్దకూడదు అనేసి నా అభిప్రాయం. సో దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇట్ సమ్ దే డిడ్ నాట్ గో ఫర్ ఇట్. దెన్ ఐ వాంటెడ్ మై చిల్డ్రన్, అవుట్ ఆఫ్ ద 3 కనీసం ఎవరన్నా ఒకళ్ళు సివిల్ సర్వీసెస్ చదువుతారేమో అనేసి. Group 1, దట్ ఆల్సో దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ ఆల్సో డిడ్ నాట్ కమ్. సరే, వాళ్ళు IIT, NIT దాంట్లో చదివారు, మెడిసిన్, ఓకే, అది అయిపోయింది. ఇక్కడ నేను షేర్ చేసే పాయింట్ ఉందండి, కన్సల్టేషన్ ఉండొచ్చు, డిబేట్ చేయొచ్చు, డిస్కషన్ చేయొచ్చు. ఏ కోర్సు నీకు ఏది ఇష్టమో, ఏదైతే బాగుంటుంది అలా చేయొచ్చు. కానీ మన ఒపీనియన్ వాళ్ళ మీద రబ్ చేయొద్దు. నేను డాక్టర్, తండ్రి డాక్టర్, నువ్వు కూడా డాక్టర్ కావాలి, అయితే ఐ విల్ పుట్ ఏ హాస్పిటల్ ఇన్ యువర్ నేమ్, ఇదంతా హంబగ్. ఐ టెల్ యూ వన్ థింగ్, సినిమా యాక్టర్స్ పిల్లలు చాలా మంది సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చిన్న చేసి మాట్లాడుతా అంటే వాడికి కెపాసిటీ ఉంటే వాడు మళ్ళీ పైకి ఎగిరి మాట్లాడొచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద పర్సన్స్. మళ్ళీ దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మనం ఎంత పైకి ఎగిరినా కూడా చివరికి కంక్లూషన్ అప్పుడు సారీ, నేనేమన్నా తప్పుగా మాట్లాడితే సారీ అని, దాన్ని న్యూట్రలైజేషన్ అంటారు. మనం రోడ్లో కారు నడిపిస్తున్నప్పుడు స్టీరింగ్, మీరు అవసరాన్ని బట్టి ఎంత లిఫ్ట్కి తిప్పితే ఇమీడియట్ గా అంత సెంటర్కి రావాలి, ఎంత రైట్కి తిప్పితే అంత సెంటర్కి రావాలి. దెన్ ఓన్లీ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. వెనక్కి లెఫ్ట్కి తిప్పి అటే ఉంటే ఇట్ విల్ నాట్ వర్క్.
అలా అంటే ఆ అడ్జస్ట్మెంట్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అంటే ఈ సినిమా వార్తలు చాలా పాపులర్ గా యూట్యూబ్ లో రావడము, లేకపోతే న్యూస్ పేపర్ లో రావడం చేత నేను సినిమాలు కూడా ఒక లెవెల్లో ఎక్కువ చూశాను. ఇప్పుడు బిఫోర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు మై జాబ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 years, హైదరాబాద్ లో తెలంగాణ ఎజిటేషన్ అని 1 year ద కాలేజ్ వర్ క్లోజ్డ్ థ్యాంక్స్ టు ద ఎజిటేషన్. అంటే యువతని ఎట్లా దుర్వినియోగం చేస్తుంది సమాజం అనేసి, స్ట్రైక్స్ ఎప్పుడు వచ్చినా కూడా కాలేజీలో స్కూల్స్ లో లాంగ్ బెల్ట్ పెట్టి పిల్లల్ని దాంట్లో తీసుకెళ్తారు. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ వాట్ ఎవర్. సో దాంతో డిగ్రీ కూడా 1 year ఆల్మోస్ట్ అందరికీ ఒక అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయింది. మరి కాలేజ్ లేదు, ఇంట్లో అంత మెచ్యూరిటీ వచ్చిన ఏజ్ కాదు. ఆ టైం కూడా ఇంట్లో ఉండి చదువుకోవచ్చు. ఇప్పుడు చదువుతున్నాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐ రీడ్ నాట్ మెనీ థింగ్స్. బట్ ఎనీవే, సినిమాలు చూడడంలో కూడా అంటే ప్రతి దాంట్లో కూడా వీ కెన్ పాజిటివ్లీ కలెక్ట్ బెటర్ ఇన్ఫర్మేషన్. మన లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. సినిమాను కూడా వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్. అన్ని సినిమాలు కాకపోయినా కూడా నేను చూసిన పాత రకం సినిమాలే, 1950s, 1960s, మాక్సిమం 70s. జాబ్లో చేసిన తర్వాత సినిమాలు చూసే అవకాశము తక్కువ. ఇన్ ద లాస్ట్ 45 to 50 years దాదాపుగా ఐ హావ్ నాట్ సీన్ ఎనీ మూవీ. వెరీ రేర్గా తప్ప, వెరీ రేర్గా తప్ప ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఏ లేదు. కానీ పూర్వ జ్ఞానం ఉంటుంది. అంటే ఒక మంచి పాటలు ఉన్నప్పుడుగైనా, మొన్న ఈ మధ్య నేను బాటసారి సినిమాలో అప్పుడు అంటే మనం ఏదైనా ఒకసారి విన్నప్పుడు శబ్ద స్పర్శ వస్తుంది. అంటే ఆ శబ్దాలు యూ రికార్డ్ ఇట్, దాని అర్థము భావం అప్పుడే తెలియకపోవచ్చు. ఇట్ లేటర్ డేట్ యు నో ఇట్. ఇట్ లేటర్ డేట్ యు నో ప్రొవైడెడ్ యూ కాట్ దట్. ఆ పదాలు అప్పుడు మీరు మస్తిష్కంలో ఉంటే తర్వాత మీకు అర్థం భావానికి ఇది. బాటసారిలో చాలా మంచి భావగర్భితమైన వేదాంతపరమైన పాట, కనులకు దోచి చేతి కందని ఎండమావులు ఉన్నవి అనేసి జిక్కి పాడిన పాట. బ్యూటిఫుల్ పాట అనిపించింది. నేను అప్పుడప్పుడు ఖాళీ టైం ఉన్నప్పుడు అది వేసుకొని వింటుంటాను. ఎంత ఫిలసాఫికల్ టచ్ ఉంది అనేసి పాటలో. ఇలాంటి సాహిత్యం అంటే పాటల్లో, ఈ సినిమానే ఒక కథ. 20 డిపార్ట్మెంట్స్ పైన సినిమాల్లో పనిచేస్తాయని ఒకటి. ఐ డు నాట్ వాంట్ టు కామెంట్ ఆన్ ద ప్రజెంట్ డే ఫిల్మ్స్. పాతవి బేసికల్గా నాటకాలు ముదిరి, అంటే నాటకాలు ముదరడం అంటే టెక్నాలజీ రావడం చేత నాటకాలు ఆటోమేటిక్ గా సినిమాల కింద కన్వర్ట్ అయింది. సో 1930s నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ 1930s నుంచి అంటే మొదటి తరం సినిమా యాక్టర్లంతా ఎంతో కొంత నాటకానుభవం ఉన్నవాళ్ళే, ఇంక్లూడింగ్ ఏఎన్ఆర్, ఎన్టీ రామారావు, వీళ్ళంతా కూడా జగ్గయ్య, వీళ్ళంతా స్టేజ్ మీద ఎంతో కొంత పని చేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా అప్గ్రేడేషన్ అంటాం కదా, స్విచ్ ఓవర్ లో దే కేమ్ టు సినిమాస్. సో అప్పట్లో అంటే బాగా లిరిక్స్ లో కొంచెం బ్యూటీనెస్ అదంతా ఉండేది. బట్ బేసికల్లీ సినిమా ఈజ్ ఏ నాట్ సో గుడ్ సబ్స్టెన్స్. ఎందుకు గుడ్ సబ్స్టెన్స్ కాదంటే, సురభి నాటక సంస్థ అప్పట్లో ఫేమస్. ఇప్పటికేమన్నా కొంచెం ఏమన్నా మిగిలిపోయిన వాళ్ళు ఏమన్నా ఉంటే ఉండొచ్చు. సురభి నాటక కంపెనీ నుంచి స్త్రీ వేషాలు కూడా మగవాళ్లే వేసేవారు. అంటే పరస్త్రీ స్పర్శ, whether it is for a purpose of drama or cinema or in real situation, it is చాలా అనెథికల్. సినిమాలో కూడా హీరో హీరోయిన్లు ఒకళ్ళని ఒకళ్ళను టచ్ చేయకుండా వీ కెన్ మేక్ ఏ మూవీ. కమర్షియలైజేషన్ పెచ్చు పెరిగి చీప్ లిక్కర్ టైప్లో చీప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పాపం ప్రజల అమాయకులు. ప్రజల అమాయకం అంటే ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేట్ పీపుల్ ఎట్ లార్జ్, అది నా పాయింట్ కాదు. అని ఏదైనా ఎర చూపిస్తే ఏదొక రకమైన ఎరనే. సో క్షణికానందము ఎప్పుడై కూడా క్షణికాలకి పోవద్దు, రెండింటికి పోవద్దు. క్షణికాలకి పోవద్దు, ఉచితాలకి పోవద్దు. మనం కష్టపడాలి. డిగ్నిఫైడ్గా మనం ఎంత సంపాదించుకున్నా తక్కువైనా ఎక్కువైనా సరే, ఐ హ్యావ్ ఎర్న్డ్, ఇట్ ఈస్ మై హార్డ్ ఎర్న్డ్ మనీ. దాని మీద మనకు కొంత వాట్ యు కాల్ ఒక రకమైనటువంటి దర్పము, గర్వం కాదు దర్పము ఉంటుంది.
బట్ వాట్ ఎవర్, అంటే ఇది ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై థాట్స్. మనకి ఒక సినిమా వచ్చింది కమల్ హాసన్ది, నేను మర్చిపోయాను, దాంట్లో డైలాగ్స్ ఉంది. సైలెంట్ మూవీ, ఎక్సలెంట్ గా వచ్చింది అది. ఐ జస్ట్ త్వరగా పుష్పక విమానం. పుష్పక విమానం సినిమాలో నేను అది చూశాను. అంటే ఎప్పుడెప్పుడైనా చూస్తే నేను తర్వాత టీవీలో చూస్తుంటాను, థియేటర్కి వెళ్ళి చూడడం అనేది లేదు. థియేటర్కి వెళ్ళి చూడటంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా అప్పుడు చిన్నప్పుడు 50 పైసలకు 60 పైసలకు టికెట్ ఉండేది. బాల్కనీ టికెట్ ₹3.50, అది మేజర్ టికెట్. ఇప్పుడు అన్ని వందల్లో. యూ హ్యావ్ టు గో టు ద థియేటర్. మీ టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంటర్వెల్ 3. ఇంట్లో టీవీ చూస్తాము, నీ అవసరమైనప్పుడు చూస్తావు, వేరే పని ఉంటే యూ డు నాట్ సీ ఇట్ అండ్ అగైన్ యూ సీ ఇట్. ఇట్ ఆల్ ఎట్ యువర్ పేస్, ఎట్ యువర్ కన్వీనియన్స్ యూ డు ఇట్. మరి అంతకుముందు రాజేష్ ఖన్నాది ఒక ఫిలిం ఇత్తెఫాక్ అనేసి, దాంట్లో పాటలు లేవు, అదొక ప్రయోగం. పాటలు లేకుండా సినిమా రావడము నాకు తెలిసి రాజేష్ ఖన్నా ఇత్తెఫాక్ ఒకటి. రాజేష్ ఖన్నా ఒక వెలుగు వెలిగి తొందరగా ఆరిపోయాడు. 10 years or 15 years. He was senior to అమితాబ్ బచ్చన్. అంటే ఎవరి ప్రాప్తము, నేను వీపీ అంటుంటాను. వాళ్ళ ప్రయత్నాలు చేయాలి, అర్హత యోగ్యత సంపాదించాలి. బట్ అల్టిమేట్ మీ డెస్టినీ, మీ విధి ప్రకారమే మీకు ఏది రావాలో అది వస్తుంది, ఏది రాదో అది రాదు. సో ఎనీవే, ఐ స్పోక్ సినిమా మీద ఎక్కువ మాట్లాడాను. సినిమా మీద ఎక్కువ మాట్లాడడం అంటే మన ప్రయోజనం కోసమే. మరి వెన్ యూ కెన్ మేక్ ఏ మూవీ వితౌట్ సాంగ్స్, వెన్ కెన్ యూ మూవీ వితౌట్ ఎ లైలాక్ లైక్ ఇటెఫాక్ అండ్ పుష్పక విమానము. హీరోయిన్స్ ఉంటారు, కానీ ఒకళ్ళనొకళ్ళు టచ్ చేయకుండా కేవలం భాష, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తో సినిమాలు తీయొచ్చు కదా. అది ఎవరైనా ప్రయోగం చేశారా? మనకి ప్రజలకి ఏది మేలో అది ఆలోచించి అందించాలి. డబ్బు సెకండరీ, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ని కంపెనీ యాక్టివ్స్ లో ఉంది. మీరు నష్టపోవక్కర్లా, బట్ డోంట్ సీ ఫర్ ప్రాఫిట్స్, జస్ట్ రికవర్ ద కాస్ట్. ఐ స్టాప్ హియర్, కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. డన్ సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.